వీళ్ళు చెప్తే బలా వస్తూ అంటే వాళ్ళు పోయింది. పోతే రాజు పిలిచిండు కదా, పోకపోతే బాగుండదని పోయిండు. పోతే అక్కడ ఏమైనా ఎట్లా చేస్తున్నావు అంటే చేస్తే తప్పేమున్నది అంటాడు. చేయడానికి వీల్లేదని ఆయన అప్పుడు ఆయనకు చెప్తాడు, రాజుకు చెప్తాడు, అక్కడున్న సభకు చెప్తాడు. అన్నట్టు కోతి అప్పుడే దేశం పోతుంది, అప్పుడే అమెరికా పోతుంది, అప్పుడే బొంబాయి పోతుంది, అప్పుడే ఢిల్లీ పోతుంది, అప్పుడే కలకత్తా పోతుంది. నాకు సంతోషం ఏంటంటే గురు రవిదాస్ గారి యొక్క ఎవరైతే వారసున్నారో వాళ్ళ యొక్క ఆలోచన మాత్రం సంత్ గురు రవిదాస్ గారి యొక్క హృదయం ఉందంటే అదే ఆయన ఇచ్చినటువంటి సందేశం అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆయన ఒకటే చెప్పింది ఏంటంటే మన మనస్సును కంట్రోల్ చేసుకోవాలి. మన మనసును కంట్రోల్ చేసుకుంటే గంగా నదిని కూడా దాటేయొచ్చు అనేటువంటిది ఆనాడే గొప్ప విషయం చెప్పినటువంటి సంత్ గురు రవిదాస్ గారి గురించి చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదువుకోవడానికి మనకు అవకాశం లేదు. అగ్రవర్ణాలు ఆ రోజు రాజ్యం వెళ్తున్నారు. ఏ రకమైనటువంటి పరిజ్ఞానం లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన గొప్ప గొప్ప రచనలు, కవితలు, కీర్తనలు చేసుకుంటా యావత్ భారతదేశంలో ఒకటే కోరుకుంటే ఇక మతాలు లేవు, కులాలు లేవు, మనమంతా మనుషులం అనేటువంటి దాని మీద భారతదేశ స్థాయిలో పర్యటన చేసినటువంటి నిజమైనటువంటి నికాసైనటువంటి సామాజిక వేత్త సంత్ గురు రవిదాస్ అనే విషయాన్ని కూడా మనం మర్చిపోదు. మనం చాలా మంది అనుకుంటారు, చాలా మంది మధ్య మనం చూస్తున్నాం